ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు నుంచి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ని రేపటిలోగా నిర్ణయం తీసుకోమంది. కాకపోతే తాజాగా మీరు వేసిన పిటిషన్ కూడా తోసిపుచ్చింది. ఎట్లా చూడొచ్చు అంట? ఇది నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు మాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలోనే 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి, నేను రాకుండా చూసుకుంటాను అనే ధైర్యం చెప్పినటువంటి మాటలు ఏవుతుందో వారి ప్రభావం ఖచ్చితంగా ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న స్పీకర్ గారి పైన కనపడ్డది. కాబట్టి ఈరోజు నిర్ణయం వచ్చింది. ఈ నిర్ణయం పట్ల మాకేం ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మేము కోర్టులో సవాల్ చేస్తాం, రివ్యూకి వేస్తాం. తప్పకుండా కోర్టులో అన్ని ఆధారాలు పెడతాం. అన్ని ఆధారాలు పెట్టి స్పీకర్ గారు అయితే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా ఖచ్చితంగా నిరూపిస్తాం. అక్కడ అంటే స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టులు కూడా ఏకీభవించలేము, అంటే దాని మీద రియాక్ట్ అవ్వలేమని గతంలో కూడా చెప్పారు కదా, మళ్ళీ మీరు వెళ్తున్నారు? కాదు తప్పది. మీకు కోర్టు చాలా క్లియర్గా గతంలో చెప్పినది. ఏం చెప్పినదంటే స్పీకర్ ఎప్పుడైతే అసెంబ్లీ ప్రొసీడింగ్ నడిచిన సమయంలో స్పీకరే వ్యవహరిస్తారు. కానీ ఎప్పుడైతే ట్రిబ్యునల్ ఉంటుందో ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఒక జడ్జిగా, ఒక కోర్టు జడ్జిగా వ్యవహరిస్తారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా కోర్టులు సమీక్షించవచ్చు, కోర్టులు రివ్యూ చేయొచ్చు, ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్కి తీసుకురావచ్చు, కోర్టుల నిర్ణయాన్ని సరిదిద్దొచ్చు అని చెప్పి స్పష్టంగా జడ్జిమెంట్ ఉన్నది. ఆ ఒక బేస్ పైనే మేము ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి టైం ఫ్రేమ్ పెట్టి వితిన్ టైం ఫ్రేమ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి తీసుకురావడం జరిగింది. కాబట్టి నిర్ణయం కరెక్టా రాగా తప్పకుండా కోర్టులకు సమీక్షిస్తాం, అక్కడ తీసుకుని నేను తప్పని నిరూపిస్తామని చెప్పి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకున్నది. అంటే 5 ఎమ్మెల్యేలపై అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి 5 ఎమ్మెల్యేలపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది ఏమన్నా చెప్పారు? వెయిట్ చేయాలి. సమాధానం లభించలేదు మాకు. అది ఆ సమాధానం గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ సమాధానం ఎప్పుడు వస్తుందో చూసిన తర్వాత మేము ఖచ్చితంగా వివరిస్తాం. ఎందుకంటే రేపు కంటెంప్ట్ అవుతుంది. ఎందుకంటే 2 డేస్లో తీసుకోవాలి కాబట్టి డెడ్ లైన్ 18 ఉన్నట్టుంది. డెడ్ లైన్లో కూడా తీసుకోవాల్సిందే. అంటే జడ్జిమెంట్ కాపీ కూడా చేతికి ఇవ్వలేదు అంటున్నారు కదా, అంటే స్పీకర్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారంటారా? అంటే ఎందుకే ఏం నిర్ణయం తీసుకున్నా తెలియాలంటే మనకి ఆర్డర్ కాపీ చేతికి వస్తే మనం దాన్ని యాక్చువల్లీ పిటిషనర్కి ఇమీడియట్గా ఇవ్వాల్సింది. ఈరోజు రూల్ బుక్ ప్రకారంగా ఈ సపోజ్ టు గివ్ అస్, మాకు చేతికి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి దాన్ని బట్టి ఏ ప్రకారం నిర్ణయం తీసుకున్నాడో, మరి ఏ ఆధారంతో నేను నిర్ణయం తీసుకున్నాడో, ఎందుకు తెలిస్తే దాని ప్రకారం మేము మాట్లాడడానికి అవకాశం ఉంటే మనందరూ కూడా చర్చించడానికి అవకాశం ఉండే. కాబట్టి దాని గురించి వేచి చూద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం, కానీ ఎప్పటివరకు చేస్తారని చెప్పలేదు. ఈరోజు రేపా ఎల్లుండా అది కూడా తప్పుదో పట్టించడానికి దాన్ని కూడా సాగదీయడానికి ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది. దీని గురించి ఖచ్చితంగా న్యాయస్థానంలో మరి ప్రశ్నిస్తాం. అంటే ఇప్పటికి కూడా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? కోర్టుకు వెళ్తే 100% న్యాయం జరుగుతుంది. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. గతంలో కూడా దేశవ్యాప్తంగా ఈ మధ్యలో కోర్టులు కూడా ఇలాంటి ఒక అంశాల పట్ల చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయి, తక్కువ జడ్జిమెంట్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం వ్యవస్థ సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అయితే మాత్రం 5 ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ అయితే మాత్రం తోసిపుచ్చింది. అదేవిధంగా అంటే ఇక్కడ తాగకుండా హైకోర్టును సంబంధించి తమకు పూర్తి న్యాయం వచ్చేలాగా తమ దగ్గర అన్ని రకమైన ఆధారాలు ఉన్నాయంటే మాత్రం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్ దేవా వార్త, హైదరాబాద్.